ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మంచు కుటుంబంలో విభేదాలు పోలీస్ స్టేషన్ కు చేరాయి. తనపై దాడి జరిగిందని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ చేయగా మనోజ్ అతని భార్య మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు సిపికి లేఖ రాశారు. అసాంఘిక శక్తులుగా మారిన కొందరి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఫ్యామిలీ ఫైట్ పోలీస్ స్టేషన్కు చేరింది. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో చొరబడి తనపై దాడి చేశారంటూ పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ తొలుత కంప్లైంట్ ఇచ్చారు. తన ఇంట్లోంచి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎత్తుకువెళ్లారని ఆరోపించారు. తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్ ఫిర్యాదుపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రికి మనోజ్ వెళ్లారు. కుడివైపు భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు గుర్తించారు. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు మనోజ్ పొట్ట, వెన్నుపూస, మెడకు గాయాలైనట్లు మెడికల్ రిపోర్టులో తెలిపారు. మనోజ్ ఫిర్యాదు చేసిన కాసేపటికే మోహన్ బాబు కూడా సిపికి లేఖ రాశారు. తన కుమారుడు మనోజ్, మౌనిక నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో తెలిపారు. జల్పల్లిలోని తన ఇంట్లోకి 30 మంది మనోజ్ మనుషులు దౌర్జన్యంగా ప్రవేశించారని మోహన్ బాబు ఫిర్యాదులో పొందుపరిచారు. మనోజ్ గతంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, అయితే 4 నెలల క్రితం తిరిగి వచ్చాడని చెప్పారు. అప్పటినుంచి కొంతమంది అసాంఘిక శక్తులతో కలిసి సమస్యలు సృష్టిస్తున్నారని సిపి దృష్టికి తీసుకువెళ్లారు మోహన్ బాబు. తన ఇంటి నుంచి మనోజ్, మౌనికలను ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని సిపిని కోరారు. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించారు మంచు మనోజ్. తనతో పాటు భార్య మౌనిక పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు మనోజ్. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలంటూ ఇరు రాష్ట్రాల సీఎంలను కోరారు. కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడూ ఆశపడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నించాలన్నారు మనోజ్. వివాదంలో తన కూతురిని తీసుకురావడం బాధాకరమన్నారు. కొన్నాళ్ల నుంచి ఇంటికి తమ కుటుంబం దూరంగా ఉందన్నారు. తన ముందు కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా కొట్టారని వాపోయారు మనోజ్. ఇంట్లో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమయ్యాయన్నారు. తన అన్న విష్ణు దుబాయ్ ఎందుకు వెళ్లాడో అందరికీ తెలుసన్నారు మనోజ్. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మాయం చేశారని ఆరోపించారు మనోజ్. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, బాధితులకు అండగా నిలిచామన్న కోపంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు మనోజ్. మరోవైపు ఆస్తుల పంపకం విషయంలో మనోజ్కు తనకు మధ్య గొడవ జరిగినట్లు వచ్చిన వార్తల్ని మోహన్ బాబు ఖండించారు. తమ కుటుంబంపై అసత్యాలు ప్రచారం చేయొద్దని ఎక్స్ వేదికగా కోరారు. జల్పల్లి నివాసానికి విష్ణు రానుండడంతో పెద్ద ఎత్తున బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణుకు పోటీగా మనోజ్ సైతం బౌన్సర్లను రప్పించారు. ఆళ్లగడ్డ నుంచి కూడా మనోజ్కు మద్దతుగా కొందరు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యానికేతన్, ఎంబీయూలో కీలకంగా ఉన్న విజయ్ అనే వ్యక్తి వివాదానికి కేంద్ర బిందువుగా మారినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో మోహన్ బాబు ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది.